ఈరోజైతే మా యక్ష్ బాబు బర్త్‌డే. ఈరోజు అంతా మా యక్షిత్ బర్త్‌డే ఎలా జరిగిద్ది, ఏంటి అని మొత్తం రికార్డ్ చేస్తా. ఎందుకంటే మా యక్షిత్ పెద్దగా అయ్యాక చూసుకోడానికి. ఎట్లా చూస్తున్నాడో చూడు. థ్యాంక్ యూ నాన్న. నా బొజ్జర పుట్టినందుకు. ఇప్పుడైతే మేము టెంపుల్‌కి స్టార్ట్ అవుతున్నాం. సో చలో టెంపుల్‌కి వెళ్ళిపోదాం పదండి. బర్త్‌డే రోజు న్యూ హెయిర్ స్టైల్. బర్త్‌డే రోజు గోల్డ్ వేద్దామని చెప్పి తీసి చైన్, బ్రేస్లెట్, ఉంగరాలు అన్నీ వేస్తున్నాను ఇక్కడ నేను. బట్ నాకు తెలియదు కదా తర్వాత బ్రేస్లెట్ పోతుంది అని. అది నాకు తెలియక ఎంతో హ్యాపీనెస్తో ఇక్కడ నేను బ్రేస్లెట్ వేస్తున్నా. ఏం జరిగిందో వీడియో మధ్యలో చెప్తాను, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. హ్యాపీ బర్త్‌డే. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. వెళ్దామా గుడికి? రెడీయా? చూడు చెప్పు. యక్షిత్ పెద్దగా అయ్యాక వీడియో చూసుకుంటాడు. ఏం చెప్తావు? Many more happy returns of the day, beta. అబ్బో Okay? విశ్వ నువ్వు చెప్పవా? హ్యాపీ బర్త్డే అందరం అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళడానికి. యక్ష్ బాబు నీ సెకండ్ బర్త్డే ఎలా జరిగింది ఏంటి అని మొత్తం ఈ రోజు జరిగేవన్నీ రికార్డ్ చేస్తా. నువ్వు పెద్దగా అయ్యాక చూసుకుంది కానీ సరే. ఇక్కడ మా యక్షిత్ పేరు మీద అర్చన చేపించడానికి టికెట్ తీసుకుంటున్నారు. నరసింహస్వామి టెంపుల్ కని చెప్పి వెళ్ళాము, కానీ అక్కడ అనుకోకుండా నాకు రాధాకృష్ణుల దర్శనం కూడా జరిగింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇద్దరు. రాధాకృష్ణుల దర్శనం, నరసింహస్వామి దగ్గర దర్శనం ప్లస్ అర్చన చేపించుకొని ఇంకా బయటకు వచ్చాము. టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఈ గోశాల ఉంది, కానీ మేము టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ గోశాల దర్శనం చేసుకున్నాం. ఈ బిజినెస్ ఉందంటే తలకాయ నొప్పి. మనకంటూ ఒక స్పెషల్ డేస్ వచ్చినా దాన్ని స్పెషల్ గా ఎంజాయ్ చేయలేము. మా ఆయనకి పేషెంట్ కాల్ చేసిండు రమ్మని. తీసుకొచ్చి మా ముగ్గురిని ఇట్లా రోడ్డు మీద వదిలేసి పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. లోపల చిరాకులు వేస్తున్నాయి ఎండకి బయట ఇట్లా వెయిట్ చేయాలంటే. బిజినెస్ ఉంటే ఏదో ఒక కష్టం. ఏంటవి? ఈ చెట్టుకున్న ఆకులన్నీ పీకి కిందేస్తున్నాడు టైం పాస్ కాక. పాపం. ఏంటి నాన్న? ఎక్కడికి ఎండ? ఇక్కడ నుంచో. ఎండవేడి భరించలేక ఇంటికి రాగానే ఏసీ వేసుకొని తర్వాత మా యక్షి డ్రెస్ చేంజ్ చేద్దామని చూస్తే మా యక్షి చేతికి చూస్తే బ్రేస్లెట్ లేదు. ఇంకప్పుడు మొదలైంది నా టెన్షన్. ఇంకా వెంటనే మా ఆయనకు కాల్ చేసి చెప్పాను గోల్డ్ బ్రేస్లెట్ పోయింది అని చెప్పి. జోక్ చేస్తున్నావా అని అన్నారు. లేదు రియల్ గానే పోయింది అని చెప్పాను నేను. ఒక దగ్గర జ్యూస్ తాగుదామని చెప్పి ఆగాము. అప్పుడు వాడి బ్రేస్లెట్ హుక్ నా డ్రెస్ కి తగిలింది. అప్పుడు మా ఆయన అది తీసి నొక్కకుండా లూజ్ గా వదిలేశారు. అక్కడే పడిపోయి ఉండొచ్చు అని ఎక్కడ వెతకుండా డైరెక్ట్ గా అక్కడికే వెళ్లి చూసారు. దేవుడి దయవల్ల అక్కడే దొరికింది. అది గోల్డ్ పోయింది అన్న దానికన్నా వాడికి మా మమ్మీ ఫస్ట్ టైం పెట్టింది బ్రేస్లెట్. అది పోయింది అనే బాధ నాకు ఎక్కువైపోయింది. దేవుడే కాపాడినట్టు బ్రేస్లెట్ పైన ఆకులు ఉన్నాయంట. ఇంకా తీసుకొని ల్యాబ్కి వచ్చిన తర్వాత మా ఆయన నాకు ఫోటో పెట్టాడు. దొరికింది, టెన్షన్ పడకు. ఇది చూసిన తర్వాత నా ప్రాణం లేసి వచ్చింది. ఆ 10 నిమిషాలు ఈ దేవుళ్ళని మొక్కేసుకున్నా, దొరకాలి దేవుడా ప్లీజ్ ప్లీజ్ అని. 10-15 నిమిషాలు నేను పడ్డ టెన్షన్ మాత్రం అంతా ఇంత టెన్షన్ కాదు అసలు. ఆ బ్రేస్లెట్ నాకు ఒక మెమరీ. పెడితే రింగ్స్ పీకేస్తున్నాడని అక్కడికి తీసేసాను నేను. బ్రేస్లెట్ టైట్ గానే ఉండిద్దిలే అని ఉంచాను. తగలడం, మా ఆయన తీసి లూజ్ చేయకపోవడం వల్ల పోయింది. బట్ దొరికింది కాబట్టి హ్యాపీ. మైండ్ లో ఒకటిలాగా ఉండే డెకరేషన్ చేయాలని, బట్ ఇక్కడ ఇంకొకలాగా వచ్చింది. ఏదో ఒకటిలో అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పి వచ్చింది అంతా సరిపెట్టేసా నేను. ఫస్ట్ నాకు ఓపిక లేదు. మా ఆయన మా బబ్లు వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చేసారు. చూడండి వాడు కేక్ నెల తెచ్చుకుంటున్నాడు. వాడే బంధించేసారు యక్షిత్ ని. యక్ష ఊదేస్తున్నాడు. వచ్చాడు అక్కడ. హలో చూడు చూడు ఎవరిది ఈ పని చేసింది? ఎవరు? ఆ బాబాయా? బాబాయ్ కట్టేశాడమ్మా నిన్ను. విడిపించేసుకున్నాడు. స్టార్ట్ చేయండి ఇంకా. Happy birthday.
చూడు ఓకే బాగు పెట్టుకోను కష్టం ఇంకా కింద ఫ్లోర్ ఆంటీ వాళ్ళు రిమోట్ కార్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా అది ఇచ్చిన దగ్గర నుండి అసలు ఎవరిని పట్టించుకోకుండా దాంతోనే ఆడుకుంటా ఉన్నాడు. ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఫ్యామిలీ మొత్తం కలిసి రెస్టారెంట్ కి స్టార్ట్ అయ్యాం. అందరం కలిసి ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తున్నాం. తినడానికా కాదు, అక్కడ గిన్నెలు కడగడానికి. గిన్నెలు కడగడానికి డిప్రెషన్ త్వరగా ఇంక ఇంట్లో పార్టీ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా డిన్నర్ కి స్టార్ట్ అయ్యాం. ఇలా బైక్స్ పైన ఎంత లాంగ్ పెట్టుకోలేదు, ఇంటి పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా యక్షిత్ అల్లరి అంతా ఇంత కాదు, టేబుల్ పైన నుంచొని తెగ అల్లరే అల్లరి. అసలు మటు ఇటు తిరగడం, అయ్యి పీకడం అసలు మామూలుగా కాదు, రచ్చ రచ్చ చేసి పెట్టాడు. టైం వచ్చేసి ఇంత అవుతుంది, 11:20. ఇప్పుడే మనం మేము ఇంటికి వచ్చాము. యక్షిబాబు, నీ సెకండ్ బర్త్డే ఇలా జరిగింది. సో పెద్దగా అయ్యాక నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ. ఇదిగో నీ గిఫ్ట్ నీకు ఇది పట్టుకో. గిఫ్ట్ ఇదిగో. బర్త్డే రోజు రాకుండా నీ బర్త్డే అయినా నెక్స్ట్ డే వచ్చింది నా గిఫ్ట్. మా యక్షిత్ కోసం ఒక టాడ్లర్ బుక్ ఆర్డర్ పెట్టాను. అది బాగా యూస్ఫుల్ అయిందని అనిపించింది నాకు. మంచిగా ఆడుకుంటున్నాను దాంతో.